వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. అందరికి కూడా మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈ పర్సంటేజ్ టాపిక్ ఏదైతే ఉందో నిన్న పార్ట్ 1 అనేది చెప్పడం జరిగింది, దగ్గర 50 నిమిషాల వరకు. అదేవిధంగా ఈ పార్ట్ 2 పర్సంటేజ్లోని పార్ట్ 2 అనే టాపిక్ కూడా నిన్న 10 లెక్కల వరకు పార్ట్ 1లో చెప్పడం జరిగింది. ఈరోజు ఒక 13 లెక్కల నుంచి 14 లెక్కల వరకు ఈ పార్ట్ 2లో మీకు వివరించి అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఎందుకు అంత మార్కులు సాధిస్తున్నారు, మన రెండు తెలుగు రాష్ట్రాలు ఎందుకు మనం వెనకబడి ఉన్నాము అని ఇక్కడ కారణాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. మీ ప్రిపరేషన్లో ఒక ఇది ఉంటే మీరు నేర్చుకునే విధానంలో, మీరు నడిపించే విధానంలో చాలా క్వాలిటీ లేదనేది నా యొక్క ఒపీనియన్. ఎందుకంటే చాలామందిని చూశాను, చాలా ఇన్స్టిట్యూట్లను కూడా చూశాను, చాలా రకాల అన్నీ చదువుకొని ఈరోజు వస్తున్నాను. కాబట్టి ఒకటే చూడండి, ఈరోజు మన ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ స్టేట్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ స్టేట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్కి ఒక హర్యానా తీసుకుంటే 138 మార్కులు వస్తే కానీ ఈ ఎస్ఎస్సి అనే దానికి గ్రౌండ్కి పెరగట్లేదండి. ఈ గ్రౌండ్ ఏదైతే గ్రౌండ్కి రన్నింగ్కి పెరగట్లేదు, 138 మార్కులు వస్తే కానీ. అంతే వాళ్ళు రేపు మొత్తం టోటల్గా 160 మార్క్స్ ఉంటాయండి. ఈ 160 మార్క్స్ 150 మార్క్స్ వస్తే కానీ వాళ్ళకు ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి లేదు అక్కడ. అంతే మరి వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు. ఈ జిఎస్ లాగే ఈ అర్థమెటిక్ని కూడా నేను కల్లారా నేనే సాక్ష్యము. వాళ్ళు ఏ విధంగా ప్రిపరేషన్ ఉందంటే చాలా పకడ్బందీగా వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటూ ముందుగా ప్రిపేర్ వెళ్తూ ఉన్నారు. అక్కడ ఈ ఎస్ఎస్సి అనేది వాళ్ళకు ఒక చాలా పవర్ఫుల్గా వాళ్ళు ఫీల్ అవుతారు ఈ జాబ్ అనేది. ఎందుకంటే వాళ్ళకి దగ్గర కాబట్టి, అదే సరౌండింగ్లు అన్నీ ఉంటాయి కాబట్టి చాలా పవర్ఫుల్గా స్టేట్ కానిస్టేబుల్ లాగే వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ పక్కనే మన స్టేట్లో ఉండలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని చాలా పగడబందిగా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు. ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో ఈ రెండింటిని జిఎస్ మనం ఏ విధంగా అయితే చదువుకొని ఆన్సర్ పెడతామో వాళ్ళు ఆ విధంగా ఈ అర్థమెటిక్ పైన ఆన్సర్ పెడుతున్నారు. ఇలా చూసి ఆన్సర్ పెట్టుకుని వెళ్ళిపోయి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నారు 30 సెకండ్స్ లోపే వెళ్ళి చివరికి వెళ్ళినప్పటికీ ఆ మార్కులు కనిపిస్తున్నాయి. కానీ మనకి కేవలం 78 మార్కులు 80 మార్కులు వస్తే గ్రౌండ్కి పిలుస్తూ ఉన్నారు. అంతే 78కి 38కి 138 మధ్య గల తేడా 60 మార్కులు తేడా ఉందండి. అర్థమవుతుందండి, 60 మార్కులు తేడా ఉంది. అంతే మనం అంతా వెనకబడి ఉన్నాం. సో ఇలాంటివన్నిటిని కూడా మనము సరిదిద్దడానికి మన కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో చాలా పకడ్బందీగా ముందుకు వస్తుంది. దాంట్లో భాగంగానే చూడండి ఏమంటున్నాడంటే, ఏ మ్యాన్ మల్టిపుల్ బై ఏ నెంబర్ బై 7/4 ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ నెంబర్ మల్టిపుల్ బై ఇన్స్టెడ్ ఆఫ్ 3/5. అంతే దీని తెలుగులో అర్థం ఏంటంటే 3/5తో గుణించాల్సింది 3/5తో గుణించాల్సింది పొరపాటున 7/4 చేత గుణించారు. అయితే గుణించిన తర్వాత ఫైండ్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ దిస్ రిజల్ట్. అంతే పర్సెంటేజ్లోని మార్పు శాతం ఎంత. ఓకే అండి, ఈ విధంగా వాడు క్వశ్చన్ ఇస్తున్నాడు. దీన్ని మనము అనేక రకాలుగా చేసుకుని పోతున్నాము. దీన్ని అత్యంత స్మార్ట్గా చేసే విధానం కూడా మీకు నేర్పబడుతుందండి. చూడండి, ఈ 7/4 అనేది బై అనేది తర్వాత వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఏదైతే ఉందో 3/5 అనేది ఇది ముందు వస్తుందండి. 3/5 అనేది ఇన్స్టెడ్ ఆఫ్ అనేది 3/5తో గుణించాల్సింది పొరపాటున దేంతో గుణించాము, 7/4 చేత గుణించాం. కాబట్టి ఎంత స్మార్ట్గా. అంతే దీన్ని మరి 10 రకాలుగా ఆఫ్లైన్ కాబట్టి మీకు బేసిక్ అన్ని పాయింట్లు అండ్ 2-3 రకాలు అనేది మీకు ఆఫ్లైన్లో క్లాసుల్లో కూర్చోబెట్టి ఎందుకు వచ్చింది అనేది చాలా క్లారిటీగా వివరిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్లో ఉన్నాం కాబట్టి దీనికి డైరెక్ట్గా రేషియో మెథడ్లో చేసుకెళ్ళిపోతున్నాం. దీన్ని చేసుకెళ్ళిపోవచ్చు. దీన్ని రేషియో మెథడ్లో చేసుకుంటూ పోయినట్లయితే చూడండి, ఇక్కడ ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చిందండి, 12 వచ్చింది. ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 ఎంత అండి, 35. సో 12 నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందంటే 23 పెరిగింది. ఎంత పెరిగిందండి, 23 పెరిగింది. అంతే ఎంత నుండి, ఈ మొదటిది ఏదైతే ఉంటుందో దీని నుండి ఇంటూ ఎంత అంటే 100. పర్సెంటేజ్ చేంజ్ ఎంత అన్నాడు కాబట్టి 100. అంతే వాళ్ళు రేపు ఎగ్జామ్ పాయింట్లు ఎలా వెళ్తానంటే జస్ట్ అక్కడే చూస్తున్నారు. దీన్ని మీకు చెప్తున్నాను కాబట్టి రాస్తున్నాను. లేదనుకుంటే వాళ్ళు ఇమీడియట్గా ఇన్స్టెడ్ ఆఫ్ ఓకే దీంతో గుణించాల్సింది పొరపాటు దీంతో గుణించారు కాబట్టి ఈ 2 గుణించేస్తారు. నార్మల్ 12 7 35 జస్ట్ స్టెప్ వస్తుంది. మరి స్టెప్ మరి ఉండదు, మైండ్లో ఇస్తారు ఆ స్టెప్.
ఈ స్టెప్ కనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఎంత పెరిగింది? 23. ఎక్కడి నుండి? 12 నుండి. దీన్ని క్యాల్కులేట్ చేస్తే 3 25. ఈ రెండు గుణిస్తే 25 3లో 75, 75 7 25 50 57. అంతే. 575 ఎంత ఉంది? 3 చేస్తే ఎంత? 3 1ల 3 ఎంత ఉంది? మీకు ఇక్కడ ఇంకెంత 2 ఉంది. 3 7ల 3 9ల 27 అయిపోయింది. 3 1ల 3 ఇంకెంత బ్యాలెన్స్ ఉందంటే 3 1ల 3 5గా గుణించినప్పుడు అండ్ ఇంకెంత 2 మిగిలింది. 2 ఎంత అంటే 3. అంతే. దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 191 2/3%. 191 2/3% అండి. అంతే. దీన్ని వీడు ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో, ఈ లెక్కని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, రేషియో మెథడ్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అందుకే వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్గా ఈరోజు మన మార్కెట్లో నిలుస్తూ 100% ఉద్యోగం సాధించగలుగుతున్నారు. మరి మనం ఏ రేంజ్లో ఉన్నామో ఆలోచించండి. ఇదే లెక్కని చాలా వీడియోస్ చూడండి, లేకపోతే చాలా క్లాసులు చూడండి, చాలామంది సార్లు చెప్పుంటారు. ఆ దాంట్లో కూడా తేడా చూసుకోండి. ఓకే అండి. దీని ఎలాంటి లెక్క ఏదైతే ఉందో దీన్ని రేషియో మెథడ్లో చేసుకుంటే ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసి నువ్వు జిఎస్ చదివినలాగా ముందుకెళ్ళగలుగుతావు. నిన్ను ఆ విధంగా తయారు చేయడమే మన కృష్ణారెడ్డి అకాడమీ లక్ష్యం. ఎంతమంది అయినా పోటీ రాని కృష్ణారెడ్డి అకాడమీలో ఉన్నావు అంటే నువ్వు 100% ఉద్యోగస్తుడివే అనేలాగా నేను మీకు తీర్చిదిద్దుకొని ముందుకు వెళ్తున్నా. నాట్ ఓన్లీ వన్ సైడ్ ఆల్ ఎడ్యుకేషన్తో పాటుగా గ్రౌండ్ పరంగా కూడా అండ్ నీ డిసిప్లిన్ పరంగా నేను రాత్రి పొగలు కూర్చోబెట్టి చదివించేటువంటి రెస్పాన్సిబిలిటీ మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుందండి. గమనిస్తూ ఉండండి. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 12 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 13 కూడా చూసుకోండి. దీన్ని కూడా ఏమన్నాడంటే సేమ్ లెక్కే. దీన్ని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మనం చేయగలుగుతాం. ఎక్కడే ఆన్సరు రేపు మీరు జిఎస్ చదివినలాగా చేసి వెళ్ళిపోవచ్చు ఆన్సర్ని. ఏమన్నాడు? ఏ మ్యాన్ మల్టిపుల్ ఏ నెంబర్ బై ఏదైతే ఉన్నదో 2 వస్తుంది. అంతే. బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ అనేది ముందుకు వస్తుంది. ఎంత? 5/3. దీన్ని బట్టి ఏం పెట్టి చెప్పాను? 5 5లు ఎంత అండి? 5 5ల 25, 5 3ల అదే 3 3ల 9. అంతే. 25 పాటలు ఉండాల్సింది 9 పాటలు అయిపోయింది. అంతే. ఎన్ని పాటలు తగ్గింది? 16 పాటలు. బై ఎంత నుంచి? 25 నుంచి. ఇంటూ ఎంత? 100. చూడండి. ఇంటూ ఎంత? 100. ఓకే అండి. 25 1ల 25 4ల 16 4ల 64. 16 4 64% ఏదైతే ఉందో 64% అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. అంతే. జస్ట్ ఇలా చూసుకొని లెక్కన చేసుకొని వెళ్ళిపోతున్నారు. అందుకే వాళ్ళు ఆ రేంజ్లో ఉంటాం. మనమే ఇంకా దీన్ని ఎలాగ ఈ స్టాప్ ఆ స్టాప్ 10 రకాలు చెప్పి పిల్లడిని డౌన్ చేస్తూ ఉంటారు మనల్ని. ఓకే అండి. సో మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్ లెక్క. ఈ గో పర్ మోడల్ పెప్ చెక్ చేయండి. లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. అటు కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, ఆర్పిఎఫ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. మోడల్ సేమ్ కాన్సెప్ట్ ఇదే. ఇప్పుడు లెక్క అంకెలు మారుతాయి అంతే. అంకెలు ఏవైతే ఉన్నాయో అంకెలు మాత్రమే మారుతాయి తప్ప మరి ఇంకా ఆన్సర్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే అండి. ఈ విధంగా రేషియో మెథడ్లో చేసుకుని వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఇంకొక షార్ట్ కట్ కూడా మెథడ్ ఉంటుంది. అవన్నీ కూడా మీకు ఆఫ్లైన్లోనే చాలా క్లారిటీగా వివరించడం జరుగుతుంది. అలా చూసి ఆన్సర్ పెట్టి వెళ్ళిపోయే విధంగా ఆఫ్లైన్లో కూడా మీకు ఇంకా వివరించడం జరుగుతుంది. ఓకే అండి. అలా చూస్తున్నాండి. ఇది క్వశ్చన్ నెంబర్ 13 అండ్ ఇది క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. ఈ లెక్కలు కూడా చూడండి. మోడల్ పేపర్ చెక్ చేయండి. లెక్కలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏమన్నాడంటే ఏజ్ ఇన్కమ్ ఈజ్ 25% మోర్ దాన్ ఇన్కమ్ ఆఫ్ బి. దీన్ని అనేక రకాలు చేస్తాం. ఏమన్నాడు? ఏ ఉన్నాడు అండ్ బి ఉన్నాడు. ఏ ఉన్నాడు, బి ఉన్నాడు. ఏమన్నాడంటే ఏజ్ ఇన్కమ్ ఇస్ 25% మోర్ దాన్ ఇన్కమ్ ఆఫ్ బి. బి అనేది 100 అనుకుంటే, ఈ 100 అనుకుంటే దీనికంటే 25% ఎక్కువ ఎవడండి? ఏ. అంతే. ఆ 100 అనుకుంటే 20% ఎక్కువ ఎంత అవుతుంది? 125 అవుతుంది. దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు అంటే ఎంత అవుతుందంటే ఇది 25 అవుతుంది. కాబట్టి మనకేమన్నాడు? దాని తర్వాత ఇన్కమ్ ఆఫ్ ఏ ఎంత అన్నాడు. ఇప్పుడు ఎంత అన్నాడు? ఇన్కమ్ ఆఫ్ ఏకి అంత. ఎక్కడి నుంచి ఎక్కడ మన తేడా ఎంత ఉందండి? 25% ఉంది. బై ఎక్కడి నుంచి? దాన్ ఇన్కమ్ ఆఫ్ ఏ. దాని తర్వాత ఇన్కమ్ ఆఫ్ ఏ ఏదైతే వస్తుందో అది కింద వేసుకోవాలి. 125 ఇంటూ ఎంత అంటే 100. ఇది 100. 25 1ల 25 5ల అంతే. 1/5 వచ్చింది. 1/5 వాల్యూ ఎంత అంటే 20%. 1/5 వాల్యూ ఎంత అండి? 25% అయితే ఉంది. ఎందుకంటే బేసిక్స్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ నేర్పుతామండి. ఆఫ్లైన్ క్లాసులు ఏవైతే ఉన్నాయో నీకు బేసిక్ పాయింట్ ఇలా చూసి దీని యొక్క ఆన్సర్ 1/5 వాల్యూ అంతా 20% అని చెప్పే విధంగా చాలా క్లారిటీగా నేర్పుతాం. చూడండి. 1
100% is equal to 100% is equal to 1 is equal to 100%, 1/2 is equal to అంతే 50%, 1/3 ఎంతంటే 1/3 ఎంతంటే 33 1/3% ఆర్ 33.33% అని అంటారు. అదేవిధంగా 1/4 ఏదైతే ఉందో 25%, 1/5 ఏదైతే ఉందో 20% అని, 1/6 ఏదైతే ఉందో 16 2/3% అని ఇవన్నీ కూడా మీకు ఆఫ్లైన్లోనూ మీకు బట్టి పట్టించి 100% ఇలా లెక్క చూసిన వెంటనే ఆన్సర్ పెట్టి వెళ్ళే విధంగా మిమ్మల్ని తయారు చేస్తాము. ఇదంతా కూడా ఆఫ్లైన్లో మేము మీకు తయారు చేస్తాము ఇదంతా కూడా. ఓకే అండి. అదేవిధంగా ఈ క్వశ్చన్ అయితే నేను ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మీకు చెప్తున్నాను కాబట్టి టైం పడుతుందండి. దీన్నే ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చూడండి. మరి మనము ఇది అందరూ చేస్తారండి. ఆంధ్ర తెలంగాణలోనూ కాదు, ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తారు. మరి దీన్ని మనం ఇంకేమీ చేయలేమా? ఇంకా స్మార్ట్గా చేయొచ్చు. మన కృష్ణారెడ్డి అకాడమీలో ఇలా లెక్కను చూసి ముందుకెళ్ళిపోయే విధంగా మనం చేయగలుగుతామండి. చూడండి ఇక్కడ ఏమన్నాడండి, షార్ట్ కట్ చూడండి. ఇక్కడ ఈ స్మార్ట్ అప్రోచ్ ఏదైతే ఉందో ఈ షార్ట్ కట్ ఏదైతే ఉందో ఇలా చూసి ఆన్సర్ పెట్టి వెళ్ళిపోయే విధంగా మిమ్మల్ని తయారు చేయడమే. ఇలా అందరూ చేస్తారండి. ఇదే ఈజీ. అంటే ఇలా చూసి వెళ్ళిపోయే విధంగా ఉండగలిగితే రేపు నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు. అంతే కదా. అందరిలాగా నీకు ఇది చేయడానికి మినిమమ్ ఒక 15 to 20 seconds పట్టింది నీకు ఆన్సర్ చెప్పడానికి. కానీ ఇక్కడ ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్ 5 seconds చాలు. ఆలోచించి 5-6 seconds లోపే నువ్వు చేసి నెక్స్ట్ లెక్క వెళ్ళిపోయే విధంగా ఉంటుంది అప్రోచ్ అనేది. షార్ట్ కట్ ఒకసారి చూడండి సెక్షన్ అండి. ఇక్కడ ఏమనంటే ఏజ్ ఇన్కమ్ ఈజ్ 25% మోర్ అన్నాడు. 25% మనం ఏమనుకోవచ్చు, 25% మనం ఏమనుకోవచ్చు అంటే 1/4 అండి. 25% ఏమనుకోవచ్చు అంటే 1/4 అనుకోవచ్చు. మోర్ అన్నాడు కాబట్టి ప్లస్ చేసుకోవాలి. ఏం వేసుకోవాలండి? ప్లస్ చేసుకోవాలి. ఒకవేళ డిక్రీజ్ అని ఉంటే ఆర్ లెస్ అని ఉంటే మైనస్ చేసుకునే వాళ్ళమే. ఇక్కడ మనకి ఏ పదం ఆడాడంటే మోర్ అనే పదం, 25% మోర్ అనే పదం ఆడాడు కాబట్టి ఇక్కడ ప్లస్ చేసుకున్నాము. 25%ని 1/4 అని రాసుకోవచ్చు. 25% ఎంత రాసుకోవచ్చు అండి? 1/4 రాసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే మైనస్ వస్తుంది అనమాట. చూడండి 4 1 ప్లస్ 1 ఎంత అంటే ఈ 1కి 1 రాసుకుంటాము. 4 1 4 దీనికి 1 ప్లస్ ఉంది కాబట్టి దీనికి కలిపి ఎంత అవుతుందండి? 1/5 అవుతుంది. 1కి యాస్టిడ్కి 1 రాసుకుంటాం. కానీ 4కి ప్లస్ ఉంది కదా, 1 కలిపి ఎంత 5 అయింది. ఇప్పుడు 5 అంతే 1/5 అంతే యాలి ఎంత అండి? 20%. అంటే ఈ లెక్కని 5 seconds to 10 secondsలో 6-7 సెకండ్లో చేసే లెక్క ఇది. దీన్ని మనం ఇలా చేసుకుంటూ ఇంకా పిల్లబచ్చేగల్లాగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కాబట్టి అది కరెక్ట్ కాదు. మార్గం మనము కూడా 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మార్కెట్లోకి వెళ్దాం. ఎలాంటి లెక్క అయినా ఇచ్చుకోండి, వాడు ఏ రేంజ్ అయినా ఇచ్చుకోండి. ఇన్కమ్ ఆఫ్ ఏజ్ ఈజ్ 25% మోర్ దాన్ ఇన్కమ్ ఆఫ్ బి. అంటే ఏ అనేవాడు బి కంటే 20% ఎక్కువ. ఓకే అండి. దెన్ ఇన్కమ్ ఆఫ్ బి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ లెస్ దాన్. అంటే బి అనేవాడు ఏ కంటే ఎంత శాతం తక్కువ ఉన్నాడు అని క్వశ్చన్ అడుగుతాడు తెలుగులో. కాబట్టి ఈ మోర్ దాన్ లెస్ దాన్ పదాలు మాత్రమే కనిపిస్తాయండి. లేకపోతే ఇంక్రీజు డిక్రీజ్ అనే పదాలు మాత్రమే కనిపిస్తాయండి. చూపిస్తాను మీకు ఎన్ని లెక్కలు ఉన్నాయో అన్ని లెక్కల వరకు కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. అన్నీ కూడా ఏ విధంగా వస్తున్నాయి ఇవన్నీ కూడా మోడల్ పేపర్లో ఎగ్జామ్లో చెక్ చేస్తున్నాండి. డిఫరెంట్ పేపర్ ఎగ్జామ్లో ఈ లెక్కలన్నీ వస్తూ ఉన్నాయి. ఓకే అండి. అదేవిధంగా మీకు క్వశ్చన్ నెంబర్ 14 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5 కూడా చూడండి. ఈ క్వశ్చన్ నెంబర్ 15 కూడా ఒకసారి చూసుకోండి. చూడండి దీన్ని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఒకే స్టెప్లో చేస్తాను. ఈ పి ఈజ్ 50% మోర్. 50% అయితే ఎంత అండి? మోర్ అన్నాడు కాబట్టి ప్లస్ ఎంత అండి? 50% 1/2 ఇక్కడ ప్లస్ వచ్చింది కదా ఏమొస్తుందండి? మైనస్ వస్తుంది. అప్పుడు 2 ఉంది, ఈ 1కి 1 రాసుకుంటాము. 2 ప్లస్ ఉంది కాబట్టి 1 కలిపితే ఎంత అండి? 3. 1/3 వాల్యూ ఎంత అండి? 33.33% ఏదైతే అది ఆన్సర్ అయిపోయింది. దాని యొక్క ఆన్సర్ వచ్చింది 33.33% ఏదైతే ఉందో ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. అర్థమవుతుంది కదండి. ఈ రేంజ్లో అంతే జస్ట్ ఇలా చేసి వాళ్ళు అందుకే ఆ రేంజ్కి వెళ్తున్నారు. 158, 138, 140, 150 మార్కులకి వెళ్తున్నారు. అంతే ద రీజన్ ఈజ్ హియర్. ఇది ఓకే అండి. ఈ విధంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ రేంజ్లో ఉన్నారు. మన దీన్ని మీరు ఎలా
పాతకాలంలో చేసినలాగా పాత పిల్లల్లాగా 50/100 ఇంటూ ఇది వేసుకొని చేసుకుంటూ వెళ్తే చివరికి మళ్ళీ దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఆ టైమల్లో పోయి మీకు రెడీ అవుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 15. ఏమంటున్నాడు? పీ ఈజ్ 50% మోర్ దాన్ క్యూ. పీ అనేవాడు 50% మోర్ దాన్ క్యూ. క్యూ కంటే పీ అనేవాడు 50% ఎక్కువట. క్యూ ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ లెస్ దాన్ పీ. అర్థమవుతుందండి? పీ అనేవాడు క్యూ కంటే 50% ఎక్కువట. క్యూ అనేవాడు ఎంత శాతము పీ కంటే తక్కువ అని అడుగుతున్నాడు. కాబట్టి దాని 50% అన్నాడు కాబట్టి 50% ఎలా రాసుకుంటాం? 1/2 అని రాసుకోవచ్చు. మోర్ అన్నాడు కాబట్టి ప్లస్ వేసుకున్నాం. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ యాస్టీజ్కి 1 రాసుకుంటాము. 2కి 2 ఉంది కాబట్టి మోర్ అన్నాడు కాబట్టి కలిపాలి. 2కి 1 కలిపి అంతే 3. 1/3 వాల్యూ ఎంతంటే 33.33% ఆర్ 33.1/3%. ఓకే అండి, మన ఆన్సర్ ఏదైతే ఉందో ఈ విధంగా స్మార్ట్గా చెప్పుకొని మిమ్మల్ని ముందు తీసుకెళ్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. అది ఎలాంటి లెక్కేనేమోనండి. కొన్నిసార్లు అడుగుతుంటారు మన రాజధాని ఎక్స్ప్రెస్ ఎంత వేగం పెరిగింది, అది దాని పేరు వేగంలో మెరుద్దాల ఎంత. అక్కడికి వెళ్దాం. ప్రతి లెక్క కూడా మీకు చూపిస్తానండి. మనం ఏ రేంజ్లో రెడీ అవ్వాలో మీకు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ఈ పార్ట్ 2తోని ఆపుతూ ఉంది. నెక్స్ట్ టాపిక్ వెళ్ళి ఒక 2-3 పార్ట్లు కూడా 2 పార్ట్లు చేసుకొని చూపిస్తాం. మిగతా లెక్కలు ఉన్నాయండి. ఈ పర్సంటేజ్ టాపిక్లో దగ్గర 200 లెక్కలు ఉన్నాయి. ఆ 200 లెక్కలు కూడా పెయిడ్ క్లాసుల్లో దొరుకుతాయి అండ్ ఆఫ్లైన్లో. అన్నిటికి మించి మీరు ప్రిపేర్ అవ్వండి. కృష్ణారెడ్డి అకాడమీ రావడానికి ఆఫ్లైన్ పరంగా కూర్చొని నేను ఎలా నడిపిస్తానో అలా నడడానికి ట్రై చేయండి. మీకు 100% మీకు రిజల్ట్గా నేను ఇవ్వకపోతే కృష్ణారెడ్డి అకాడమీలో, ఎందుకంటే నేను ఈరోజు జాబ్ కూడా రిజైన్ చేస్తున్నానంటే నాకు ఒక విజన్ ఉంది. నేను ఒక ప్లానింగ్గా, ఒక సిస్టమేటిక్గా, ఒక ఐకాన్ లాగా ఆలోచించుకొని వెళ్తూ ఉన్నాను. ఓకే అండి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 15 అలా చూస్తూ ఉన్నాండి. మీకు ఎంతవరకు తీసుకెళ్తాను అంతే, ఏ రేంజ్ వరకు అంతే, ఎలాంటి లెక్క ఇచ్చిన ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో విధంగా ఇవన్నీ లెక్కలు కూడా ఎగ్జామ్ పాయింట్లు వచ్చినవే. యూ గో ఫర్ చర్చ్ మోడల్ పేపర్, సేమ్ మోడల్. అంకెలు మారాయేమో కానీ క్వశ్చన్లో అంకెలు మారాయి అంతే, ప్యాటర్న్ సేమ్. ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ప్యాటర్న్ మొత్తం సేమ్, ఒక సమానంగా ఉంది. చూడండి ఇక్కడ ఇఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 20% లెస్ అన్నాడండి, లెస్ దాన్ బి. లెస్ అన్నాడు, మొత్తం చదవాల్సిన అవసరం ఇంక లేదు నీకు. ఇఫ్ ఇన్కమ్ ఆఫ్ ద ఏ ఈజ్ 20% లెస్ దాన్ బి, దెన్ ఇన్కమ్ ఆఫ్ బి ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దెన్ ఏ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమన్నా 20% లెస్ అన్నాడు కాబట్టి ఏంటి రాయాలండి? మైనస్ రాయాలి. 20% మనం ఎలా రాసుకోవచ్చు? 1/5 అని రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ వచ్చింది కదా, ఇక్కడ ఏమొస్తుందండి? ప్లస్ వస్తుంది. అప్పుడు ఇక్కడ మైనస్, అక్కడ 1 రాసుకుంటాము బై, ఇది మైనస్ ఉంది కాబట్టి 5లోనే 1 తీస్తే ఎంత అండి? 4. 1/4 అంటే ఎంత వాల్యూ ఎంత అండి? 25% ఏదైతే ఉందో అది దాని యొక్క ఆన్సర్ అయిపోయింది. ఎంత స్మార్ట్గా ఎలాంటి లెక్క ఇచ్చినా కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. అంటే అక్కడ సెంటెన్స్ మారుతూ ఉంది తప్ప అక్కడ కాన్సెప్ట్ అనేది మారలేదు. సెంటెన్స్ మారుతుంది తప్ప కాన్సెప్ట్ అనేది మారలేదు. దయచేసి గమనిస్తూ ఉండండి. ఎలాంటి లెక్క ఎన్ని లెక్కలు ఇచ్చినా మిమ్మల్ని ముందుకు నడిపించే రెస్పాన్సిబిలిటీ మనది తీసుకుంటాం మన కృష్ణారెడ్డి అకాడమీ. సో అదేవిధంగా చూడండి, క్వశ్చన్ నెంబర్ 17 ఏదైతే ఉందో ఈ 17 కూడా చాలా పకడ్బందీగా మీకు రెడీ చేయడం జరుగుతుంది. ఏమంటున్నాడు? ఇఫ్ మార్క్స్ ఆఫ్ కేజ్రీవాల్ ఈజ్ 33.33% లెస్ అయిపోయింది. ఎవరికంటే? దెన్ యోగి దెన్ మార్క్స్ ఆఫ్ యోగి ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ కేజ్రీవాల్. ఈ కేజ్రీవాల్ యొక్క మార్కులట యోగి ఆదిత్యనాథ్ కంటే 33.33% తక్కువగా ఉన్నాయట. అయితే ఏమంటున్నాడు? అంటున్నాడు యోగి ఆదిత్యనాథ్ యొక్క కేజ్రీవాల్ కంటే ఎంత శాతం ఎక్కువ ఉన్నాయి అని మార్కులని ఎగ్జామ్ పాయింట్లో అడుగుతున్నాడు. ఎంత శాతం ఎక్కువ అని అడుగుతున్నాడు. ఓకే అండి. ఏదేమైనా మనకు ఒక పాయింట్ మీకు చెప్పాను కదండి, ఇలా చూసుకి ఆన్సర్ పెట్టి వెళ్ళిపోయే విధంగా వాళ్ళు జిఎస్ లాగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకే వాళ్ళు 138 వస్తే కానీ రన్నింగ్కి పెరగట్లేదు. అది తేడా. 60 మార్కులు అని చెప్తున్నాను కదా, ఆ తేడా రేపు ఆర్పిఎఫ్ కూడా రండి. ఆర్పిఎఫ్కి 70 మార్కులు, మినిమం 65 మార్కులు నేను చేయించే బాధ్యత అర్థమెటిక్ రీజనింగ్లో కృష్ణారెడ్డి తీసుకుంటాడు. మీతో ఆ 70 మార్కులకి 65 మార్కులు చేయించే బాధ్యత నేను తీసుకున్నాను, కృష్ణారెడ్డి నేను తీసుకుంటాను చెప్తున్నాను. ఈ విధంగా నడిపించాలి మిమ్మల్ని. ఆ రోజు నువ్వు ఆ రేంజ్కి వెళ్తావు. జిఎస్ 50 మార్కులు ఒక 25 మార్కులు వస్తే సగం వచ్చినా ఇది ఒక దగ్గర 95 మార్కులు అవుతున్నాయి. 95 మార్కులు వస్తే రన్నింగ్, ఆర్పిఎఫ్ రన్నింగ్ అనేది ఆసామాసి విషయం కాదు. ఆర్పిఎఫ్ రన్నింగ్ ఏదైతే ఉందో ఆ ఎస్ఎస్సి లాగా పైకేం లాగా ఉండదు.
ఆర్మీయే కష్టం అనుకుంటే, రన్నింగ్ కష్టం అనుకుంటే, ఆర్మీ రన్నింగ్ కంటే మించి కష్టమైంది ఆర్పిఎఫ్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆర్మీ అనేది తెల్లవారు 5 గంటలకి 5 AM 6 AM లోపు, లేకపోతే మహా అయితే 7, ఇంకా అయితే 8 AM లోపు ఆర్మీ అనేది ఫినిష్ చేయడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ 8 లోపే వాడు మొత్తము ఆల్ రన్నింగ్ మొత్తం క్లోజ్ చేస్తున్నాడు. కానీ ఆర్పిఎఫ్ అలా కాదు. ఆర్పిఎఫ్ అనేది డిఫరెంట్. ఆర్పిఎఫ్ అనేది 100% నీకు ఒకవేళ 95 మార్కులు కాదు, 120 మార్కులు, 100 మార్కులు వచ్చినా ఈ ఆర్పిఎఫ్ 1600 మీటర్స్ ఏదైతే ఉందో దీన్ని నువ్వు క్వాలిఫై అవ్వాలంటే 5-6 నెలలు 8 నెలలైనా మినిమం ప్రాక్టీస్ ఉండాలి. ఉంటే కానీ నువ్వు ఆర్పిఎఫ్ రన్నింగ్ క్వాలిఫై. ఎగ్జామ్లో నీకు 100 వచ్చాయి, ఆర్పిఎఫ్ రన్నింగ్ ఫెయిల్, నీకు ఉద్యోగం వస్తుందా? రాదు. దయచేసి గమనించండి. ఆర్పిఎఫ్ ఉద్యోగం కావాలంటే రండి. అటు ఎడ్యుకేషన్ పరంగా, నేను గ్రౌండ్ పరంగా 2 విధాలుగా నేను తయారు చేసి ముందుకెళ్ళేటువంటి అకాడమీ ఆంధ్ర రాష్ట్రం అండ్ తెలంగాణలో ఏదైనా ఉందంటే కృష్ణారెడ్డి అకాడమీ మిమ్మల్ని తీసుకుని ముందుకు నడిపిస్తుంది. ఓకే అండి. ఈ లెక్కను చూడండి. 33.33% మనం ఏమనుకుంటాం అంటే 1/3 అనుకుంటాం. ఏమన్నాడు? లెస్ అన్నాడు కాబట్టి ఏమనుకోవాలి? మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ వచ్చింది కదా, ఇక్కడ ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. ఇక్కడ 3 పార్ట్లు 1కి 1 రాసుకుంటాం, 5 1కి 1 రాసుకుంటాము. 3 ఉంది కాబట్టి 3లో 1 తీసి అంత 2. 1/2 అంటే ఎంత పర్సెంటేజ్ అండి? 50% అయిపోయింది. దీని ఆన్సర్ అంతా 50%. దీని ఆన్సర్ ఎంత అండి? 50%. అంటే ఈ విధంగా లెక్కలు చేసుకుని వెళ్ళగలిగితే నువ్వు అనుకున్నటువంటి వచ్చిన తక్కువ టైంలో నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. అది కూడా రైట్గా, కరెక్ట్గా. దాన్ని పెట్టి 4 రకాలు ఎలా గీయాల్సిన అవసరం లేదు. వెరీ స్మార్ట్గా చెప్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. మిమ్మల్ని 100% న్యాయం జరిగినలాగా మిమ్మల్ని నడిపిస్తుంది. అటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పరంగా. అసలు ఇండియన్ పాలిటీ అయితే ఇంకా మరి తిరిగి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఓకే అండి. ఆ రేంజ్లో వెళ్తుంది. అలాగే అబ్జర్వ్ చేస్తున్నాండి. ఇది క్వశ్చన్ నెంబర్ 17. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 18 కూడా చూడండి. ఒకసారి చూడండి. ఇక్కడ సెంటెన్స్ ఏం అడుగుతున్నాడు అంటే, ఏజ్ ఆఫ్ రాధిమా ఈజ్ 20 years. ఈ రాధిమా యొక్క ఏజ్ ఎంతట? 20 సంవత్సరాలట. ద ఏజ్ ఆఫ్ రాధిమా ఈజ్ 20 years. ఇప్ ఏజ్ ఆఫ్ కామ్ కరీం ఈజ్ 25% గ్రేటర్ దాన్. ఏమన్నాడండి? గ్రేటర్ దాన్. 25% గ్రేటర్ దాన్ కామ్ కరీం దెన్ దట్ ఆఫ్ రాధిమా. ఈ కామ్ కరీం అనేవాడు రాధిమా కంటే 25% ఎక్కువ. గ్రేటర్ దాన్ అంటే ఎక్కువ, మోర్ అన్నా ఎక్కువ. ఓకే అండి. గ్రేటర్ దాన్ అంటే ఎక్కువ, 25% ఎక్కువ అన్నాడు. ఎక్కువ అన్నాడు కాబట్టి ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. ఎక్కువ అన్నాడు కాబట్టి ఏమన్నాడండి? ప్లస్ వస్తుంది. 25% ఎంత? ఇది 1/4. ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. ఇక్కడ ఈ పైన 1కి 1 రాసుకుంటాము. 4 ఉంది, 4 ఒకటి కలిపి ఎంత? 5 అవుతుంది. 5 అంటే ఎంత అండి? 20%. 1/5 వాల్యూ ఎంత? 25%. ఇదన్నీ కూడా మీకు ఆఫ్లైన్లో ఈ పర్సెంటేజ్తో సహా మిమ్మల్ని మైండ్లో పెట్టుకుని లెక్కను చూసేయగలరు. జిఎస్ కంటే ఫాస్ట్గా చదువుకొని వెళ్ళిపోయే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ మిమ్మల్ని రెడీ చేస్తుంది. ఈ అంశాలు గమనిస్తూ ఉండండి. మీకు ఏ రేంజ్ ఎంత చెప్తున్నారు కదా, 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ పరంగా 20 years నుంచి ఆన్ ఫీల్డ్లో ఉన్నాను. అది కూడా ఫీల్డ్లో ఉండడం అంటే ఏంటండి, కొన్ని 100 రకాల ఎంజాయ్ని త్యాగం చేసుకొని ఈరోజు మీ ముందుకు ఎలా ఇంత స్మార్ట్గా నడిపిస్తుంది మన అకాడమీ మిమ్మల్ని. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 18 చూసారు కదా. అంతే. ఇక్కడ ఏజ్ ఆఫ్ రాధిమా ఈజ్ 20 years. దీంతో అసలు ఈ సెంటెన్స్తో మనకు పనే లేదు. మనకు అడిగింది పాయింట్స్ ఏంటి అడిగాడా లేదా, దొరికిందా లేదా, మోర్ దాన్, ఆ గ్రేటర్ దాన్, లెస్ దాన్. ఓకే అండి. డిక్రీజ్, ఇంక్రీజ్ అని పదాలు మాత్రమే కనిపిస్తాయి. ఇంకా ఎటువంటిది కనిపించదు. ఒకే పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఎగిరిపోద్ది బిట్. ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో కామ్ కథం దుకాన్ బంద్. దీనికి ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్ చాలండి. ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో లెక్క చేస్తే నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా 18వ లెక్క కూడా ఒకసారి చెక్ చేస్తున్నాండి. 19వ లెక్క కూడా ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఈ లెక్కలన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్లో కనిపిస్తూ ఉన్నాయి. మనమేమో దీన్ని చాలా రకాలుగా మనం తీసుకుంటూ వెళ్తూ ఉన్నాం. 16.2/3% అండి. ఇది 16.2/3%. మా టైపిస్ట్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి దీన్ని కొద్దిగా క్లారిఫై చేయలేదు కాబట్టి ఇక్కడ మీరు రాసుకోండి. ఇది 16.2/3% ఏదైతే ఉందో ఇది దీని యొక్క విలువ అండి. ఏమంటున్నారంటే ఇప్పుడు రాజధాని ఈజ్ 16.2/3 స్లోవర్ అంతేనండి, నెమ్మదిగా వెళ్తుంది. దెన్
శతాబ్ది కంటే ఈ రాజధాని అనేది 16.2/3% స్లోగా వెళ్తుందట. అప్పుడు ఏమన్నాడు, శతాబ్ది ఈజ్ ఫాస్టర్ దెన్ రాజధాని బై. ఆ శతాబ్ది అనేది రాజధాని కన్నా ఎంత వేగం వెళ్తుందని అడుగుతున్నాడు. ఎంత వేగం వెళ్తుందో అన్నాడు. మీకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ దొరికిపోయింది. స్లోవర్ అంటే మైనస్, ఫాస్టర్ అంటే ప్లస్, స్లోవర్ అన్నట్టు తగ్గింది కాబట్టి మైనస్. ఎంత 16.2/3% మెల్ల రాసుకోవచ్చు అంటే 1/6గా రాసుకోవచ్చు. మీకు పర్సంటేజ్లో చాలా క్లారిటీ, ప్రతిది కూడా బట్టి పట్టిస్తాను ఆఫ్లైన్లో. అండ్ పెయిడ్ క్లాసులు ఏవైతే అవుతుందో దాంట్లో పగడబందిగా మిమ్మల్ని బట్టి పట్టిస్తాం. 1/6. ఇక్కడ మైనస్ వచ్చింది కూడా, ఇక్కడ ఏమొస్తుందండి, ప్లస్ వస్తుంది. ఇక్కడ ఎంత అయింది చూడండి, ఇక్కడ 6 ఉంది, మైనస్ కాబట్టి ఒకటి తీసేస్తే ఇక్కడ 1/6లో ఒకటి తీస్తే ఎంత అండి, 5. 1/5 అంటే ఎంత అండి, 20% ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఇది ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో లెక్క చేసే విధానం. ఫర్దర్గా స్టెప్లో మీకు ఆఫ్లైన్లో అండ్ పెయిడ్ క్లాసులో మిగతా క్లాసులు అన్నీ దొరుకుతాయండి మీకు. అదే తక్కువ టైంలో అన్ని క్లాసులు కూడా అవుతున్నాయి. యాప్ కోడ్ పెట్టి మీ ముందుకు మరి కొద్ది రోజుల్లో వస్తాము. మీరు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా. అండ్ మా యూట్యూబ్ ఛానల్ ఏదైతే కృష్ణారెడ్డి అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. ఇదే కాదండి, ప్రతి టాపిక్ నుంచి ఒక 2-3 వీడియోలు మీకు వస్తాయి. ఏ రేంజ్లో అందిస్తున్నామని చెక్ చేసుకోండి, అప్పుడు వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు. అతి తక్కువ ఖర్చుతో నిన్ను ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అటు ఎడ్యుకేషన్ పరంగా, అటు గ్రౌండ్ పరంగా, నిన్ను డిసిప్లిన్ పరంగా అన్ని విషయాల్లో ముందుకెళ్తున్న అకాడమీ ఏదైనా ఉందంటే అది కృష్ణారెడ్డి అకాడమీ అన్న అంశంలో ఎటువంటి సందేశం అయితే లేదు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు, మీకు ఒక అర్థం అవుతూ ఉంటుంది. మీకు అర్థం అవుతుందో ఏ రేంజ్లో తీసుకెళ్తున్నామని మీకు అర్థం అవుతూ ఉంటుంది. మీ చూసినటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గైడ్ చేయండి. ఆర్థమెటిక్ రీజనింగ్ పరంగా కృష్ణారెడ్డి అకాడమీలు మించినటువంటి అకాడమీ ఆంధ్ర రాష్ట్రం లేదు అని మీరు డైరెక్ట్ గైడ్ చేయొచ్చు. ఓకే అండి, ఇది మీకు వెళ్తుంది. అలాగే చూస్తున్నాండి, 20 లెక్క కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సెంటెన్స్ ఏమో ఎంత పెద్దగా ఇచ్చాడు సార్, ఏంటి సార్ దీని పరిస్థితి అంటే దీన్ని కూడా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసేయచ్చు. ఏమన్నాడంటే డ్యూ టు ఇర్రెగ్యులర్ వర్కింగ్ హ్యాబిట్స్ ఆఫ్ ఏ ఆశ్రమ్. అంటే ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ అంటే వర్కింగ్ అంటే మధ్యలో ఆపి ఇర్రెగ్యులర్గా ప్రతిరోజు వెళ్ళకుండా ఇర్రెగ్యులర్గా వెళ్తున్నటువంటి ఒక వర్కర్, ఈజ్ శాలరీ వాజ్ రెడ్యూస్డ్ అన్న పదం రెడ్యూస్డ్ బై 20%. దొరికిపోయింది మనకి, రెడ్యూస్డ్ బై 20%. బట్ ఆఫ్టర్ సమ్ మంత్స్ ఈ శాలరీ వాజ్ ఇంక్రీజ్డ్ టు ద ఒరిజినల్ శాలరీ. అక్కడికి కొద్ది నెలల తర్వాత వాడి యొక్క శాలరీ అంటే ఇంక్రీజ్ అయిందట. వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఆఫ్ ద శాలరీ? అది యొక్క శాలరీలోనూ ఎంత శాతం పెరుగుదల వచ్చింది? ప్రజెంట్ ఎంత ఇస్తున్నారు, 20% ఏమైంది, రెడ్యూస్ తగ్గించాడు. కానీ కొంతకాలం తర్వాత పెంచుతారట. అది వాడి యొక్క ఎంత శాతం పెరుగుదలలో మార్పు శాతం ఎంత అని అడుగుతున్నాడు. పెరుగుదలలోన మార్పు శాతం ఎంత అని అడుగుతున్నాడు. అండ్ మనకు 1% కనిపిస్తుంది. అప్పుడు ఏమన్నాడు, రెడ్యూస్ అన్నాడు కాబట్టి ఏంటి, మైనస్. ఎంత శాతం, 20% అన్నాడు. 20% ఎలా రాసుకోవచ్చు, 1/5 అని రాసుకోవచ్చు. ఓకే అండి, ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. ఈ 1కి 1 యాజ్ టీజ్గా రాసుకుంటాము. ఇక్కడ 5 ఉంది, 5లో 1 తీస్తే ఎంత అండి, 4. ఆ 4 అంత 1/4 అంత ఎంత అండి, 25% ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఈ 25% ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే ఎంత పెద్ద ఇచ్చాడు అంటే సెంటెన్స్ ఫ్రేమింగ్ మాత్రమే చేంజ్ ఉంది తప్ప రిమైనింగ్ కాన్సెప్ట్ అనేది ఎటువంటి చేంజ్ కూడా లేదు. సో మీరు చెప్పే అంశం ఏంటంటే ప్రతిదీ కూడా క్లారిటీగా మీరు రేపు నేర్చుకునే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది మిమ్మల్ని నడిపిస్తుంది. దయచేసి గమనిస్తూనండి, ఈ రేంజ్లో మేము ఏ రేంజ్లో మిమ్మల్ని తీసుకెళ్తున్నాం అన్నది మీకు గమనిస్తూనండి. ఇది క్వశ్చన్ నెంబర్ 20 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 21 కూడా మీరు ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 21 కూడా చూసుకోండి. ఇదే లెక్క కనిపిస్తుందండి. ఒక ఫ్యాక్టరీలోనో షుగర్ రేట్ అది పెరుగుతూ ఉంది లేదా తగ్గుతూ ఉంది అని అంటున్నాడు. ఇక్కడ కూడా చూడండి, ద ప్రైస్ ఆఫ్ యర్ షుగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. ఓకే అండి, ద ప్రైస్ ఆఫ్ ద షుగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. దెన్ by how much percentage the consumption of the decreased, so that expenditure remains some అని అడుగుతున్నాడు. కానీ మనకేం కనిపిస్తుంది, అక్కడ 1% కనిపిస్తుంది. ఏమన్నాడండి, ఇంక్రీజ్డ్ అన్నాడు. ఇంక్రీజ్డ్ బై అంత ఇది పెరుగుతుంది. ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఈ లెక్కలన్నింటినీ వాళ్ళు మైండ్లో క్యాల్కులేట్ చేసి జిఎస్ కంటే ఫాస్ట్ చదువుకుని వెళ్ళిపోతున్నారండి. అందుకు మనకంటే వాళ్ళకు 60 మార్కులు తేడా ఉంటుంది. 60 మార్కులు తేడా అవుతుంది. మరి మనము ఆ రేంజ్కి తీసుకెళ్తాం.
మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆఫ్లైన్లో కూర్చొని ఉంటారో 100% వాడికి చివరి రోజు వరకు డిసిప్లిన్తో తీసుకెళ్ళి ముందుకు నడిపిస్తామండి. ఓకే అండి. 25% అన్నారు. 25% ఎలా రాసుకోవచ్చు? 1/4 అని రాసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంతే. ఎంత ఉంది? 4 ఉంది. ఇక్కడ ఒకటి పెరిగిందంటే ఇది 1కి ఏమని రాసుకుంటాము. అండ్ 4 ఉంది, దీనికి ఒకటి కలిపి ఎంత అండి? 5. 1/5 అంతే ఎంత అండి? 20% ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఈ 20% ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 22 అండి. అర్థమవుతుంది అనుకుంటాను. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ చూడండి. కాన్సెప్ట్ మాత్రం ఒకటే, సెంటెన్స్ ఫ్రేమింగ్స్ మాత్రం అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. శతాబ్ది ఎక్స్ప్రెస్ అంటున్నాడు, రాజధాని ఎక్స్ప్రెస్ అంటున్నాడు, ఇంక్రీజ్ అంటున్నాడు, డిక్రీజ్ అంటున్నాడు, లేకపోతే రెడ్యూస్ అంటున్నాడు, ఓకే, మోర్ అంటున్నాడు, లేకపోతే గ్రేటర్ దెన్ అంటున్నాడు, లెస్ దెన్ అంటున్నాడు, లెస్ అంటున్నాడు. పదాలు మాత్రమే మారుతున్నాయి తప్ప కాన్సెప్ట్ మాత్రం సేమ్. ఇదే మనం చెప్తుంది మీకు, ఇదే మీకు చెప్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. ఏ రేంజ్లో నిన్ను ఒక ఎగ్జామినర్లా తయారు చేయడమే మన కృష్ణారెడ్డి యొక్క అకాడమీ యొక్క లక్ష్యం. నిన్ను ఒక ఎగ్జామినర్ లాగా ఆడంతే ఇంకా ఏ విధంగా ఇచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా ఏ విధంగా ఇచ్చే ఛాన్స్ ఉంది అని నిన్ను ఒక ఎగ్జామినర్లా తయారు చేయడమే మన కృష్ణారెడ్డి అకాడమీ లక్ష్యం. కాబట్టి ఇది అలా చూస్తానండి. ఇది క్వశ్చన్ నెంబర్ 21. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 22 కూడా ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 22 కూడా ఒకసారి చేసుకోండి. ఏమంటున్నాడండి? ద ప్రైస్ ఆఫ్ ఎ షుగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, ఇది కూడా 163 అనబడిందండి. ఇది కూడా 16.2/3%. ఈ 16.2/3% అనేది ఉండాలి. మా టైపిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కొద్దిగా దీన్ని చెక్ చేసుకోలేకపోయింది. ఓవర్లుక్లో నేను కూడా చెక్ చేయకుండా వచ్చాను. సో ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 16.2/3%. then by how much percentage the consumption of decreased so that expenditure remains same. ఇక్కడ ఆఫ్లైన్ వచ్చేటప్పటికి ఈ ఎక్స్పెండిచర్ దీన్ని రిమైన్స్ సేమ్ అనే కాన్స్టెంట్ అని ఒక పదాలు కూడా వాడుకొని మీకు ఎందుకు వస్తుందని కూడా చాలా క్లారిటీగా ప్రతి పాయింట్ని కూడా మీకు బేసిక్లో వివరించుకొని మీకు చెప్పడం జరుగుతుంది ఆఫ్లైన్లో. తర్వాత మీకు ఈ షార్ట్ కట్స్ అన్నీ కూడా వివరించి ఇంతకంటే ఇంకా షార్ట్ కట్ని అందించి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాం. ఓకే అండి. ఇది చూడండి. ఏమన్నాడు? ఇంక్రీజ్డ్ బై అన్నాడు. ఇంక్రీజ్ అన్నాడంటే ప్లస్ వస్తుంది. 16.2/3 ఎలాగ రాసుకోవచ్చు అంటే 1/6గా రాసుకోవచ్చు. 16.2/3 వాల్యూ ఎంత అంటే 1/6 వాల్యూ. ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. ఇక్కడ పైన 1కి 1 వస్తుంది. 6 ఉంది కాబట్టి దీనికి ఒకటి కలిపితే 7 అవుతుంది. 1/7 వాల్యూ ఎంత అంటే 14.2/3. 14.2/7%. 14.2/7% ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 14.2/3% ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. 1/7 వాల్యూ ఎంత? 14.2/3. ఇవన్నీ బేసిక్స్లో నేర్పిస్తాం. ఇలా చూసి నువ్వు ఆన్సర్ పెట్టే విధంగా వెళ్ళిపోయే విధంగా నిన్ను తయారు చేయడమే మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క లక్ష్యం. చూడండి, సెంటెన్స్ ఫ్రేమింగ్ మాత్రమే చేంజ్ ఉంది, రిమైనింగ్ కాన్సెప్ట్ మాత్రం సేమ్. అంతే. ఇన్ని రకాల క్వశ్చన్లు ఇస్తున్నాడు, మీరు రెడీ అవుతున్నారా? ఇది క్వశ్చన్ నెంబర్ 22. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 23 కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ డిక్రీజ్డ్ బై, ఇక్కడ ఏమన్నాడండి? డిక్రీజ్డ్ బై అన్నాడు. డిక్రీజ్ అన్నాడు కాబట్టి ఏమొస్తుందండి? మైనస్ వస్తుంది. ఇంక్రీజ్ అంతే పెరుగుతుంది కాబట్టి ప్లస్ వస్తుంది. డిక్రీజ్ అన్నాడు కాబట్టి మైనస్ వస్తుంది. డిక్రీజ్డ్ బై 16.2/3% ఎంత అంటే 1/6. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే ప్లస్ వస్తుంది. ఇక్కడ 1కి 1 కామన్గా ఉంటుంది. 6 పార్ట్లో ఉన్న ఒక పార్ట్ తీసేస్తే 5 వస్తుంది. 1/5 వాల్యూ ఎంతంటే ఈ 20% అయితే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 23. ఇది క్వశ్చన్ నెంబర్ 23 తప్ప ఇంకెటువంటిది కూడా సెంటెన్స్ మాత్రమే ఇస్తున్నాడు. దీన్ని వాళ్ళు ఎలా ప్యాడెట్ చేసుకొని మీకు వాళ్ళు కూర్చోబెట్టి నేర్పించి సార్లు ఒక సిస్టమేటిక్గా ఒక 2 hours స్టడీ హాల్ ఉంటుంది. ఆ స్టడీ హాల్లో 2 hours కూర్చోబెడతారు. వాడికి ఒక కాన్సెప్ట్ ఇస్తారు. ఆ నేర్చుకున్న తర్వాత వాడికి ఒక ఎగ్జామ్ పెట్టి వాడి ప్రతి పాయింట్ని వాడికి డౌట్ క్లారిఫై చేస్తారు. అది ఎడ్యుకేషన్ సిస్టమ్. అలా పిల్లడు కూడా ఒకసారి ఇంటికి వెళ్ళాడు అంటే మళ్ళీ 6 నెలలు కానీ 8 నెలలు కానీ ఇంటికి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు. ఆ విధంగా చదువుతున్నారు కాబట్టి అక్కడ జాబులు అలా అన్ని మార్కులు వస్తున్నాయి. మనము ప్రతి వారంకి ఒకసారి 10 రోజులకు ఒకటి 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్తే కానీ అవనటువంటి పరిస్థితి. అందరూ మారండి, గమనించండి. ఒక యాగం చేయాలా
అప్పుడు కానీ నువ్వు సక్సెస్ఫుల్ అయ్యేటువంటి పరిస్థితుల్లో లేవు. ఓకే అండి, ఇది గమనించండి. ఇది క్వశ్చన్ నెంబర్ 23. ఓకే అండి, క్వశ్చన్ నెంబర్ 24 కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 24 కూడా మీరు చెక్ చేసుకోండి. ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 25%. ఇక్కడ ఏమన్నా డిక్రీజ్ అన్నాడు కాబట్టి మైనస్ వస్తుంది. ఎంత 25% ఎంత అండి? ఇది 1/4 అని రాసుకోవచ్చు. దెన్ హౌ మచ్ పర్సంటేజ్ ద కన్జంప్షన్ ఆఫ్ ద ఇంక్రీజ్ సో దట్ ద ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్. ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్ అనేది మీకు ఆఫ్లైన్లో వచ్చినప్పటికీ ద ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్ అని పదం వాడాము. ఎందుకు వాడాము అనేది అక్కడ చాలా క్లారిటీగా మీకు ప్రతి పదం కూడా అర్థం చెప్పించుకొని వస్తామండి. ఇక్కడ 1% కనిపిస్తుంది, మనకేం కనిపిస్తుంది? డిక్రీజ్ అనే పదం కనిపించింది కాబట్టి డిక్రీజ్ అనేది మైనస్ అవుతుంది. ఎదురుకి దీన్ని మైనస్ ఏమవుతుంది? ప్లస్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఉంది, 1కి అయితే 1/, రాసుకుని 4 ఉంది. 4లో 1 తీసంతే 3, 1/3 వాల్యూ అంతే 33.33% అని దాని అర్థం. దాని ఆన్సర్ అంతా 1/3% ఆర్ 33.33% అని దాని విలువ అండి. 1/3 వాల్యూ ఎంత అంటే ఆఫ్లైన్లో మొత్తము చాలా క్లారిటీగా ఇవన్నీ నేర్పించుకొని వస్తాము. అవన్నీ మన మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. అప్పుడు దీన్ని ఈ విధంగా మనము చాలా క్లారిటీగా చేసుకుంటూ వెళ్తామండి. ఇది క్వశ్చన్ నెంబర్ 24. ఇది క్వశ్చన్ నెంబర్ 24. అదేవిధంగా ఈ క్వశ్చన్ నెంబర్ 25 కూడా మీకు అత్యంత నెక్స్ట్ కాన్సెప్ట్. ఇక్కడ ఇప్పటివరకు మనం నేర్చుకుంది 1% నేర్చుకున్నాం. ఇక్కడ మనకి 2% వచ్చాయి. ఎందుకు వచ్చాయి? కాన్సెప్ట్ నెంబర్ నెక్స్ట్ కాన్సెప్ట్లో ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో, ఈ 25, 26, 27 ఏవైతే ఉన్నాయో ప్రతి కాన్సెప్ట్ని కూడా మీకు ఎందుకు ఇలా వస్తుంది, ఇలా చూసి ఎలాగ ఆన్సర్ చేయగలము, చూసి ఆన్సర్ చేసేటువంటి దమ్ము ధైర్యం నిన్ను తయారు చేయగలగాల. అప్పుడు నువ్వు యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ లైఫ్, ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నువ్వు ఎప్పుడు చేయదాన్ని తక్కువ టైంలో చేయగలగాల. అలాగా చేస్తూ ఉంటే ఉద్యోగాలు రావండి. నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాం. నెక్స్ట్ నోటిఫికేషన్ బాగా చేసుకోవచ్చులే, అప్పుడు చూసుకోవచ్చు అనుకుంటా. నీ ప్రిపరేషన్లోనే పసలేనప్పుడు, నీ ఆలోచనలోనే పసలేనప్పుడు నువ్వు ఎంతకాలం ప్రిపేర్ అయితే కానీ లాభం ఏంటి? ఓకే అండి, ఇవంతా కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్తుంది. ప్రతి దానికి కాన్సెప్ట్ ఎవరిస్తాము అండ్ స్మార్ట్ కట్. షార్ట్ కట్ కాన్సెప్ట్ వివరించి ఎందుకు అలా వస్తుందని వివరించిన తర్వాత షార్ట్ కట్ పెట్టి నీ మైండ్లో ఆ కాన్సెప్ట్ని ఎక్కించి అప్పుడు నీకు షార్ట్ కట్ చెప్పి నీకు 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా వెళ్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. ఓకే అండి, గమనిస్తూ ఉండండి. మీకు 100% రేపు జాబ్ కావాలి అనుకుంటే కృష్ణారెడ్డి అకాడమీకి ఆఫర్ చేస్తుంది. అతి తక్కువ ఫీజుతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ అందించినంత విధంగా, అర్థమెటిక్ రీజనింగ్ పరంగా ఎక్కడ అందించిన విధంగా, అండ్ మా ఫ్యాకల్టీస్ కూడా చాలా పకడమంది మంచి ఫ్యాకల్టీస్తో జిఎస్ ఫ్యాకల్టీని పెట్టించామండి. అటు ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, జాగ్రఫీ అవ్వచ్చు. ఎంత రేంజ్లో అంటే మీకు రేపు ఎగ్జామ్ పాయింట్లో టాపిక్ వైజ్గా కూడా ఇప్పటివరకు 2012 నుంచి ఇప్పటివరకు ఏ ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ అడిగాడు, ఎలాగే ఎందుకు అడుగుతున్నారు దీన్ని, ఇంకా 2012 ఎలాగ అడిగాడు, 2013 ఎలాగ అడిగాడు, 2015 ఎలాగ అడిగాడు, 2017 ఎలాగ అడిగాడు, 2022 ఎలాగ అడిగాడు, 2023 ఎలాగ అడిగాడు, ఎందుకు ఎలా సబ్జెక్ట్ డెప్త్ ఎందుకు పెంచుకుంటూ వెళ్తున్నాడు అనే రీజన్స్తో పాటుగా పిల్లల్ని తయారు చేసి ముందుకు తీసుకెళ్లేటువంటి రెస్పాన్సిబిలిటీ మన అకాడమీ తీసుకుంటుందండి. కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో మీకు 100% ఎస్టాబ్లిష్ తీసుకుంటుంది. మా ఫోన్ నెంబర్ కూడా మీకు ఆల్రెడీ క్లియర్ కట్గా కనిపిస్తుంది, 9441029176. డైరెక్ట్గా మీ లగేజ్తో తీసుకురావచ్చు. అతి స్మార్ట్గా, అతి తక్కువ టైంలో నేను 100% నీ యొక్క సమయం ఏదైతే ఉందో, భోజనం కూడా ఫర్ ఎగ్జాంపుల్ రూమ్లో ఉన్నారనుకోండి, నువ్వు వంట వండుకోవడానికే ఈ రూమ్లోన నీకు ఈ ఫుడ్ నువ్వు ప్రిపేర్ చేసుకోవడానికే బోల్డ్ సమయం టైం స్పెండ్ చేస్తూ ఉంటావు. ఈ సామాన్లు తెచ్చుకోవాలా, ఆ సామాన్లు తెచ్చుకోవాలా, అక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా, కూరగాయలు తెచ్చుకోవాలా. ఈ సమయాన్ని నువ్వు ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? నిన్ను ఎలా మెస్కెళ్ళి 5 నిమిషాల్లో తిని నువ్వు బయటకు వచ్చే విధంగా తినేసి నీకు మళ్ళీ నీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్యం మీదకి వెళ్ళే విధంగా మన ఇక్కడ మీకు అన్ని విధాలుగా ఒకే దగ్గర సమకూర్చి మీకు రెడీ చేస్తుంది. అర్థమవుతుంది కదండి. ఈ విధంగా మీకు రెడీ చేస్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. ఎక్కడ కూడా మీకు సమయం వేస్ట్ అవున విధంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. రండి, మన కృష్ణారెడ్డి అకాడమీ 100% గైడ్ చేయండి. వీడియో ఎవరైతే చూస్తున్నారో, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, కృష్ణారెడ్డి అకాడమీలో అర్థమెటిక్ రీజనింగ్కి ఎక్సలెంట్ టాపిక్ చెప్పిస్తారు, ఎక్సలెంట్గా చెప్తారు అని మీరు ముందుకెళ్ళొచ్చండి. ఓకే అండి, ఈ విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ వెళ్తుంది. మీరు కూడా
అందరూ కూడా నెక్స్ట్ కాన్సెప్ట్ టాపిక్ 3 అండ్ పెయిడ్ క్లాసుల్లో మిగతా ఈ క్లాసులన్నీ చేసుకోవచ్చు. అండ్ అన్నిటికి మించి ఆఫ్లైన్లో వచ్చేటువంటి మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాడికి రేపు పగడబందిగా అందించుకుని వాడిని సక్సెస్ఫుల్ పర్సన్గా చేసే బెస్ట్ బాధ్యత మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.